గ్రూప్ 1 పోస్టుల్లో మేడం హైకోర్టు తీర్పుపై మీ రియాక్షన్ ఏంటి సార్? హైకోర్టు తీర్పు పైన మేము డివిజనల్ బెంచ్కి వెళ్తున్నాం అండి. డివిజనల్ బెంచ్కి వెళ్తాం. ఇఫ్ ఇన్ కేస్ అక్కడ కూడా మాకు న్యాయం జరగలేదు అనిపిస్తే మేము సుప్రీంకోర్టుకి వెళ్తాం. అంటే రాజ్యాంగం కల్పించిన హక్కు కదండి మాకు. మేము డివిజనల్ బెంచ్కి వెళ్తున్నాం హైకోర్టులో. అయితే ఇప్పటివరకు చూసుకుంటే ఒక్కొక్క పోస్ట్‌కి 3 కోట్లకు అమ్ముతున్నారని రద్దు చేసి మళ్ళీ పరీక్షలు పెట్టాలని కేటీఆర్ అంటున్నారు కదా! దానిపై మీ రియాక్షన్ ఏంటి? 3 కోట్లు పెట్టే స్తోమత మాకు లేదండి. నాకు 10 మంది తెలుసండి. అశోక్నగర్లో పరిచయమైన వాళ్ళు, కాలేజీలలో పరిచయమైన వాళ్ళు 10 మంది ఉన్నారు నా ఫ్రెండ్స్. వాళ్ళలో ఎవరికి కూడా లేదు. నా క్లోజెస్ట్ ఫ్రెండ్ శ్రీకాంత్ అని, అతనికి నాకన్నా మంచి ర్యాంక్ వచ్చింది 181. ఇద్దరం కలిసి ప్రిపేర్ అయ్యాం. అమ్మ నాన్న ఇద్దరు లేరండి. ఎవరు డబ్బులు పెట్టి కొంటారండి ఆయనకి? అనాథ ఆయన పాపం. నాకు సింగిల్ పేరెంట్ అండి. మా అమ్మ చిన్నప్పటి నుంచి కష్టపడి ₹20 జాకెట్ కుట్టి బతికించిన రోజులండి మావి. అలాంటి మీరు 3 కోట్లు పెట్టి డబ్బులు పెట్టి కొనుక్కునేంత స్తోమత మాకు లేదండి. అంతే. మరి ఇప్పుడు దీనిపై మీరు ఏ విధంగా ముందుకెళ్ళాలనుకుంటున్నారు? మేము కేవలం మా మీద వచ్చిన ఆరోపణలకి సమాధానం చెప్పాలని మాత్రం ఇక్కడికి వచ్చాం. సమాధానం ఇచ్చేసాం. మా తల్లిదండ్రులు సమాధానాలు ఇచ్చారు. మేము కూడా చెప్పాం. మేమైతే ఎలాంటి ఫ్రాడ్ చేయలేదని ప్రూవ్ చేసుకోవడానికి మేము ముందు వచ్చి నిలబడ్డాం. కోర్టు మీద వచ్చిన తీర్పునైతే మేము డివిజనల్ బెంచ్కి వెళ్ళి అక్కడ మా న్యాయం జరుగుద్దామని మా వాదనలు మేము వినిపించుకుంటాం. పోయినసారి మేము సరిగా వాదనలు వినిపించుకోలేదేమో, ఈసారి కొంచెం గట్టిగా బలంగా మా వాదన, మా బాధ, మా ఆవేదన వినిపించుకుందాం కోర్టు ముందు అని చెప్పేసి మేము నిర్ణయం తీసుకున్నాం. గ్రూప్ 1 పోస్ట్‌లో ఒక్కొక్కటి 3 కోట్లు పెట్టి కొంటున్నారని కేటీఆర్ గారు అంటున్నారు కదా! దానిపై మీ అభిప్రాయం ఏంటి? నాకు 3 crores ఉంటే ఒక మంచి స్టార్టప్ పెట్టుకొని మంచి ఆంటర్ప్రినర్ అవుతాను. నాకు గ్రూప్ 1 జాబ్ అవసరం లేదు. మా డాడీ వ్యవసాయం చేస్తారు, నేను రైతు బిడ్డని అంతే. చూడండి, 473 మార్క్స్ వచ్చాయండి ఒక తెలుగు మీడియం విద్యార్థికి. ఆయన అనాథ. ఆయనకి ఎవరు ఇస్తారండి 2 కోట్లు? రంజిత్ అని ఉన్నారు, స్కూల్లో టీచర్గా జాయిన్ అవుతూ చదువుకున్నాడు. ఆయనకి ఎవరు ఇస్తారండి? సింగిల్ చైల్డ్, ఎంతో మందికి కోల్పోయి ఉన్నారు. ఎవరు ఇస్తున్నారు? ఒక ఎవిడెన్స్ చూపియండి. ఒక 3 crore ఉన్నట్టు ఒక ట్రాన్సాక్షన్, ఎవరు ఒక ప్రూఫ్ చూపియండి. ఉత్తగా నోటి మాటగా ఎందుకు అంటున్నారు? అలాగే మేడం హైకోర్టు తీర్పుపై మీ రియాక్షన్ ఏంటి సార్? We want to take it legally అండి. Maybe they were successful in convincing the honorable judge, but we want to pursue it further. మేము డివిజనల్ బెంచ్కి వెళ్ళి అవసరమైతే సుప్రీంకోర్టుకైనా వెళ్ళి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాము. లీగల్గా ఎటువంటి ఫైట్ చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాము. మీరు కూడా తప్పు జరిగింది అనుకుంటే మీ హక్కులు మీకు ఉంటాయి. తప్పనిసరిగా కోర్టుకి మీరు వెళ్ళండి. కానీ ఇష్టం వచ్చినట్టు పబ్లిక్ డొమైన్లో ఇట్లా కామెంట్ చేసి బురద జల్లే ప్రయత్నం చేయొద్దు అనేది మా రిక్వెస్ట్. గ్రూప్ 1 ఎగ్జామ్ అంటే ప్రతిసారి ఏదో ఒక ఆటంకం కానీ సమస్యలు కానీ వస్తుంటాయి కదా! ఈసారి మీరు ఏ విధంగా ముందుకెళ్ళాలనుకుంటున్నారు? ఈసారి అయితే పర్టికులర్లీ నేను లోపం జరిగిందని అయితే భావించట్లేదండి. చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా ఒకవేళ జరిగి ఉన్నట్లయితే అవి ఏంటో ఎవిడెన్స్తో సహా ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. అది లేకుండా ఇట్లా కామెంట్ చేయొద్దు అన్నదే మా ఆలోచన, ఉద్దేశం. మళ్ళీ కండక్ట్ చేయాలంటున్నారు కదా! దానిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే మీ స్టాండ్ ఏంటి? మళ్ళీ కండక్ట్ చేస్తే మళ్ళీ అని అడుగుతున్నారు కదండి. ఇప్పుడు 3rd టైం ఆల్రెడీ ప్రిలిమ్స్ కండక్ట్ చేశారు. ఇంకొక 5 times చేసుకుంటూ పోవాలి. 12 సంవత్సరాలు అయిపోయింది కదండి. ఇంకెప్పుడు కండక్ట్ చేస్తాం ఎగ్జామ్? 11 సంవత్సరాలు అయిపోయింది తెలంగాణ వచ్చేసి, ఆల్మోస్ట్ 14 నుంచి. ఇంకెప్పుడు కండక్ట్ చేస్తామండి? గ్రూప్ 1 రిక్రూట్మెంట్ లేదు, ఒక్కొక్కరికి డబుల్ బర్డెన్. ఇప్పుడు ఎన్ని గవర్నమెంట్ ఆఫీసెస్లో ఒక్కలే 2 డ్యూటీస్ చేస్తూ ఓవర్ టైం పని చేయాల్సిన పని ఉంది. ఫైల్స్ మూవ్ అవ్వవు కదా, ఎట్లా అవుతాయి? 563 members రిక్వైర్మెంట్ 2022 నుంచి ఉందండి. అంటే 563 గ్రూప్ 1 క్యాడర్ చేయాల్సిన పని అప్పటి నుంచి బ్యాక్లాగ్ పడుతూనే వస్తున్నట్టు కదా. అప్పుడు వ్యవస్థలో ఎఫిషియన్సీ ఎట్లుంటుందండి? అంతమంది వ్యాకెన్సీ రిటైర్ అయిపోతున్నారు. మరి కొత్త ఫ్రెష్ టాలెంట్ లోపలికి వెళ్ళకపోతే ఎట్లా వెళ్తుంది వ్యవస్థ ముందుకి? ఎఫిషియన్సీ ఎట్లా పెరుగుతుంది ప్రాసెస్లో? మీరే చెప్పండి. 11 సంవత్సరాల నుంచి వెయిటింగ్ అంటారు. చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మేము లాస్ట్ 5 years నుంచి వెయిట్ చేస్తున్నాం. సివిల్ సర్వీస్ రాస్తున్నాం, 3 సార్లు సివిల్ సర్వీస్ మెయిన్స్ రాసాం. అది కూడా తప్పే అంటారండి. నిట్టు వరంగల్ చదువుకున్నాం, అది తప్పే అంటారు. ప్రతిదీ తప్పే అంటే ఎట్లా అండి? సార్, హైకోర్టులో జడ్జి గారు రీవాల్యుయేషన్ మళ్ళీ చేయమని చెప్పారు. మేబీ సార్ తీసుకున్న లైన్ ఆఫ్ రిఫరెన్స్ వేరే అయ్యి ఉండొచ్చు, జడ్జి గారు తీసుకున్నది. మేము దానికోసం అని చెప్పేసి డివిజన్ బెంచ్కి వెళ్తున్నాము. ఆ తీర్పు గురించి కానీ జడ్జి గారు ఇచ్చిన దాని గురించి కానీ మేము మాట్లాడడానికి ఇక్కడ రాలేదు. ఆ జడ్జి ఒకవేళ మీరు దాని గురించి కనుక చెప్పమంటే నేనేం చెప్తానంటే, జడ్జి గారు రీఎవాల్యుయేషన్ అని అన్నారు అంటే ఆల్రెడీ రాసిన పేపర్లను మళ్ళీ దిద్దామంటున్నారు. అంటే ఎక్కడి వరకు అయితే మేము పేపర్లు రాసామో అక్కడ వరకు ఏం కూడా అన్యాయం జరిగిందని చెప్పేసి జడ్జి గారు చెప్పలేదు. ఇండైరెక్ట్గా వీళ్ళు ఎవరైతే బయటకు వచ్చి 3 కోట్లు ఇచ్చారు, కొన్నారని చెప్పేసి పనికిరాని మాటలు మాట్లాడుతున్నారో అవన్నీ తుడిచిపెట్టుకుపోయినట్టే. ఎందుకంటే ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్గా జరిగాయని చెప్పేసి జడ్జి గారు చెప్పిన దాని అర్థం ఏంటంటేనే రీఎవాల్యుయేషన్ మళ్ళీ చేయమని. ఇప్పుడు ఏవైతే అంటున్నారో ఒక్కొక్క పోస్ట్కి 3 కోట్లకు అమ్ముకొని రద్దు చేసి మళ్ళీ పరీక్షలు పెట్టాలని కేటీఆర్ గారు అంటున్నారు కదా! దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏముందండి అభిప్రాయం, అలా మాట్లాడడం తప్పు, మాకు ఆవేదనకు గురైన మేమని చెప్పేసి ఈరోజు వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నామండి. నిరూపించగలరా?
మీ దాన్నప్పుడు ప్రెస్ మీట్లోనే మీరు ఏం చెప్పారు, ఒకవేళ పేపర్ లీక్ అయితే ఇది ఒకే ఒక వ్యక్తి తప్పు, ఇది డిపార్ట్మెంట్ తప్పు కాదు, టీజీపీఎస్సీ తప్పు కాదు, ఇది గవర్నమెంట్ తప్పు కాదు, వ్యక్తి తప్పు అని చెప్పేసి ఏమో సరిపుచ్చుకుంటారు మీ దానప్పుడు. ఇప్పుడు మాత్రమేమో అసలు ఏమీ ఆధారం లేకుండా వచ్చి 3 కోట్లు ఇచ్చారని చెప్పేసి మాట్లాడుతున్నారు. నేను కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కూడా అడుగుతున్నానండి, మీరెందుకు కామ్గా ఉంటున్నారు? ఇచ్చింది మేము, తీసుకుంది మీరు అని అంటున్నారు కదా. ఇచ్చిన వాళ్ళ మేము ఇవ్వలేదు అని చెప్పేసి మేము ఈరోజు ఆధారాలతో సహా వచ్చి ఇక్కడ నిరూపిస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా బయటికి రావాలి, మాట్లాడాలి. నేను మంత్రులని, ముఖ్యమంత్రిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు బయటకు వచ్చి మాకేం సంబంధం ఇవ్వలేదని చెప్పేసి. పోనీ సార్ నిజంగానే 3 కోట్లు ఇచ్చారని చెప్పేసి అన్నారు కదా, గ్రూప్ 1కి ఇచ్చానేవ్వండి, గ్రూప్ 2కి కూడా ఇచ్చానా, గ్రూప్ 3కి కూడా ఇచ్చానా? పిచ్చోళ్ళం కాదు కదా అండి. ఒక్క జాబ్ కొనుక్కుంటాం, 3 జాబులు కొనుక్కోం కదా. 4 జాబులు కొట్టిన వాళ్ళు, 5 జాబులు కొట్టిన వాళ్ళు, డిఎల్, జేఎల్ కొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఎందుకు కొంటామండి అన్నని జాబులు? ఒకసారి నెలకి ఏడాదికి 2 లక్షలు కూడా సంపాదించలేని వాళ్ళు ఎస్సీ స్టడీ సర్కిల్లో ఉండి చదువుకుంటున్నారండి. వాళ్ళు ఎక్కడికి తెచ్చిస్తారు 3 కోట్లు? మాట్లాడే ముందర ఆలోచించి మాట్లాడాలి. అయ్యో, ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ గారిని కూడా అడుగుతున్నాం, సార్ మీరు బాధ్యత గల ఆఫీసర్ లాగా పనిచేసిర్రు, ఎంతో దగ్గర నుంచి విద్యార్థుల భవిష్యత్ ఎట్లా చదువుతారు ఏందన్నది చూసిర్రు, మీరు కూడా కష్టపడి కొట్టిర్రు, అలాంటి కష్టపడి వచ్చిన విద్యార్థులను అలా చిన్నతనం చేయకూడదని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ గ్రూప్ 1 సంబంధించిన విద్యార్థులందరూ డిమాండ్ ఏంటి ప్రభుత్వం నుంచి? ప్రభుత్వాన్ని నుంచి మేము డిమాండ్ చేసేది ఏంటంటే, మీరు ముందుకు రండి, అపోజిషన్ చేసే ఈ నిరాధారమైన ఆరోపణలు ఖండించాలని కోరుతున్నాము. అపోజిషన్ పార్టీలని బేస్లెస్ ఎలిగేషన్స్ చేయకండి. ఒకవేళ మీరు ఏదైనా ఎలిగేషన్ చేస్తే ప్రూఫ్ చూపించి చేయండి అని చెప్పేసి కోరుకుంటున్నాము. మాకు జస్టిస్ మీద నమ్మకం ఉంది, కోర్టుల మీద నమ్మకం ఉంది. సింగిల్ బెంచ్లో మా వైపు రాకపోయినా కానీ మేము డివిజన్ బెంచ్కి వెళ్తాము, సుప్రీంకోర్టుకి వెళ్తాము, అక్కడ మాకు న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాము. ఈ లోపల మీ పొలిటికల్గా మీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మమ్మల్ని తీసి మా మీద ఆరోపణలు వేయకండి. మేము కోరుకునేది ఇదే అండి. ఇప్పుడు ఏవైతే గ్రూప్ 1 పోస్టులు 3 కోట్లు పెట్టి కొంటున్నారు అని కేటీఆర్ గారు చేశారు. మా బట్టలు, చెప్పులు ఏం లేదు, మేము 3 కోట్లు పెట్టి కొంటామా? కష్టపడి పిల్లలు రాసిర్రు, కష్టపడి ర్యాంక్ వచ్చింది, అదే అంతే. దాన్ని ప్రభుత్వము ఇంకోటి న్యాయస్థానం దానికి అది న్యాయం చేస్తుందని మేము కోరుకుంటాం అంతే.